రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు తొలి రోజు బోసిపోయి దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. వేసవి సెలవులు ముగియడంతో స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో తరగతి గదులు ఖాళీగా కనిపించాయి. తొలి రోజు విద్యార్థుల హాజరు శాతం అత్యల్పంగా నమోదైంది. అమావాస్య కావడంతో హాజరైన విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా స్కూల్కు ప్రజెంట్ కావడం హాట్ టాపిక్గా అయింది. కొత్త అకాడమిక్ ఇయర్ మొదటి రోజే స్టూడెంట్స్ ఎగనామం పెట్టడంపై విద్యాధికారులు అసహనం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు.